ఈయన 10th ఇంటర్మీడియట్ ఈయన చదివి ఉంటాడు మా హరీష్ రావు. అసలు చదువు ఎట్లా ఉంటుంది, చదువుకు సంబంధించిన ఖర్చులు ఎవరు భరించాల్సి, ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం భరించింది అని చెప్పి ఎవడు నీకు చెప్పింది? కనీసం బుద్ధి ఉందా నీకేమైనా? సమాచార హక్కు చట్టం ప్రకారం వేసినా మీకు తెలుస్తుంది కదా. ఆయనకు తెలిసింది ఏడా అమెరికా ఇచ్చిందా? ఎప్పుడు ఎవడాడు వేసింది? వాడు ఒక తలకాయ తిక్క. అబద్ధాలు ప్రచారం చేయడానికి కొంతమంది ఫేక్ అకౌంట్లతోనో ఫేక్ ఏదో ఐడీలతోనే పెడతారు. ఇప్పుడు ఈ రాసేటోళ్ళంతా ఇప్పుడు ఈ నమస్తే తెలంగాణ కానీ టీ న్యూస్ కానీ వీళ్ళంతా డైరెక్ట్గా వీళ్ళే అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక ప్రాపగండా దానిగా ఈరోజు ఎదిగిన పరిస్థితి ఉన్నది. కాబట్టి హరీష్ రావు ఇవన్నీ పిచ్చి శకలు మాను. దాంట్లో కూడా రాసినోడు ఎవడో ఉంటాడు, బై నేమ్ రాయరు కానీ ఉత్తగానే రాస్తారు, పెద్ద ఫ్రంట్ పేజీలో పెట్టేసి. ఒకరోజు నమస్తే తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యమానికి ప్రతీకర నాయన. దాన్ని అలా మీరు ఏం చేశారు? గుమస్తా తెలంగాణ మార్చుకున్నారు. ఇంకా చివరికి దాన్ని ఎంత నీచమైన స్థితికి తీసుకుపోతారు. ఒక పవిత్రమైన కార్యానికి అది వాడింది. ఒక దశలో తెలంగాణ ఉద్యమకారులకు అది కరదీపికగా ఉండే. కానీ అలా కేసీఆర్ కోసం దాన్ని దిగజార్చిండు. సరే, వారు లక్ష్మీరాజం గారి కాంచి బెదిరించి తీసుకున్నారో, అప్పుడు ఏం తీసుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని మీ యొక్క సొంత డబ్బా కొట్టుకున్నా ఒక మంచిగుండు, కానీ అబద్ధాలు ప్రచారం చేయడానికి ఎందుకు వాడుతున్నారు? ఇలా అంతే. ఇక్కడ కూడా మనం ఏమైనా మాట్లాడితే అవన్నీ తీసుకొని పోయి దాంట్లో ట్రోల్ చేసుకుంటూ పెద్ద టీ న్యూస్ కూడా అట్నే తయారైంది. దాన్ని రాజ్ న్యూస్ ఉన్నప్పటి నుంచి చూసినాం మేము. తెలంగాణ ఉద్యమ ప్రయోజనాల కొరకు తెచ్చింది అనుకున్నాం, కానీ మీ స్వార్థ ప్రయోజనాల కొరకని ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి ఉన్నది. అబద్ధాలు ప్రచారం చేస్తే ఇలా ప్రజలు నమ్ముతారు అనుకుంటే హరీష్ రావు నీలాంటి పిచ్చి అబద్ధాలను ఎవరు నమ్మడు. బండకేసి బాధినా మీకు ఇంకా సిగ్గు రావట్లే. ముఖ్యమంత్రిని అనే నిజంగా నేను ఒక మాట అంటున్నా, ట్రోల్ చేసుకుంటారు కదా మీరు. ముఖ్యమంత్రిలాగా నిజాయితీగా ఉండే ఒక ప్రయత్నం మీరు చేయండి, కనీసం భవిష్యత్తు అయినా మీకు బాగుంటుందేమో. ఆడిపోతాడు, మూసీకాడికి పోతాడు. మూసీకాడ చట్టాలన్నీ చేసింది కూడా కేటీఆర్ అనే దరిద్రుడే. మూసీకాడ టైటిల్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ ఉన్నా అది ప్రభుత్వం తీసుకోవచ్చని చట్టం చేసింది కేటీఆర్ అనేటోడు. పోయి మళ్ళీ మూసీలో ముక్కు పెట్టి మునుసుకుతా ఉన్నాడు. అక్కడ పోయి మూసీలో మేము బాగు చేస్తామని. నీ 6 మీటింగ్ల యొక్క మినిట్స్ను బేస్ చేసుకొని ఇంకా ప్రజలకు నష్టం జరగకుండా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళే చెప్తున్నారు కదా, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు కానీ మేము అక్కడనే ఉంటాం సార్ మేమని చెప్పి. ఎక్కడి నుంచి ఈరోజు ఇట్లాంటి కుట్రలు వస్తున్నాయి మీకు? నేనంటున్నా ఈరోజు హరీష్ రావు, ఒకవేళ కనుక నువ్వు చేసినది ఆర్టీఐ ప్రకారమో లేకపోతే ఇంకే దాని ప్రకారమో తెచ్చిందే వాస్తవం అయితే దానికి మేము సిద్ధం, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. కనీసం దిగజారుల్లో కూడా కొంచెం పరువు ఉండేటట్టు దిగజారు హరీష్. ఎవడో చెప్పిన దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నిజంగానే భవిష్యత్తులో మిమ్మల్ని అంటే కాంగ్రెస్ ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వం వచ్చినప్పుడు సమాధానపూర్వకంగా ఉంటుంది, మీలాగా బరి తెగించి ఉండదు. మీ 3-4 ఉండి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రుల్లాగా చలామణి అయ్యి మీరు చేసినట్టుగా ఉండదు. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి దానికి సమాధానం చెప్పే విధంగా ఉంటుంది. ఇలా మళ్ళా విద్యార్థులు మేము చదువుకుంటామంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుండ్రు, లేకపోతే అశోక్ నగర్కి పోతే చేస్తుండ్రని. నిజంగా సిగ్గు లజ్జ ఉండే మాట్లాడుతుండ్రా? ఇలాంటి మాటలు ఆలోచించండి. 60,000 పైచిలికి అలా ఉద్యోగాలు వేస్తే కాంగ్రెస్ వేయలే, ఆ పాత నోటిఫికేషన్లే అంటారు. మరి ఆ పాత నోటిఫికేషన్లు ఎందుకు మరి అక్కడ పనిచేసే ఒక టెంపరీ ఉద్యోగికి ఇచ్చి మొత్తం దాన్ని పప్పు పొట్లాల లెక్క అందరికి పంచిండ్రా? మరి మీరు ఎందుకు చేయలే? వాటిని ఎందుకు ఫుల్ చేయలే? మేము వచ్చినాక కన్స్ట్రక్టివ్గా ఎగ్జామ్స్ జరిపి ఈరోజు వాటిని చేస్తే స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది. మళ్ళీ 35,000 40,000 వేస్తామంటే అవి వేసినాం అనుకోండి, మళ్ళీ ఇప్పుడు 1,00,000 వేస్తావు చెప్పండి. మరి మీకు ఎందుకు లేదు? మరి 10 సంవత్సరాల్లో మీరు ఎందుకు ఫిల్ చేయాలనేది అర్థం రావాలి. రెచ్చగొట్టే ధోరణి, ముఖ్యమంత్రి యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేసే ధోరణి ఇంకా కొన్ని రోజులు చూస్తాం బిడ్డ, ఇంకా కొన్ని రోజులు చూస్తారు. అప్పుడు ప్రజలు తిరగబడ్డప్పుడు అర్థమవుతుంది మీకు. నాయకుడు అంటోనికి ఒక
చిత్తశుద్ధి ఉండాలి మనం మాట్లాడే దాని మీద. ఇదేనట హార్వర్డ్ ఖర్చు ఖజానా నుంచే అని చెప్పి ఈయన ఈ ఆర్టీఐ కూడా పెట్టవచ్చు కదా ఆడ. మరి ఇట్లా వార్తలు ఎన్ని రాయాలి మరి? అట్లాంటేనేమో మళ్ళీ వాళ్ళ మీద వచ్చిన వార్తలు వస్తేనేమో మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మమ్మల్ని అక్కడ అంటగట్టిండ్రు, ఆ సినిమా వాళ్ళతో అంటగట్టిండ్రు, ఈ సినిమా. ఇప్పుడు ఈ హార్వర్డ్ ఖర్చు ఖజానా నుంచే అని చెప్పిన రాసిన దీనికి ఆధారం ఏంటి? ఖజానా నుంచి ఖర్చు చెల్లిస్తే ఇప్పుడు నువ్వెయ్యి, ఆర్టీఐ నువ్వెయ్యి, సీఎంఓ నుంచి మేమే దాన్ని పర్సూ చేస్తాం ఎక్కడి నుంచి ఆయన ఖర్చు పెట్టిండనేది. హార్వర్డ్లో చదువుకున్నందుకు సమస్యారా బాబు మీకు? మనం ఏడ చదువుకున్నాడో మనోడు నాకు తెలియదు, న్యూయార్క్లో చదువుకుంటు కేటీఆర్, కానీ ఏడ చదువుకుంటూ స్కూల్లో చదువుకున్నాడు, కానీ ఒక ప్రెస్టేజియస్ ఒక ఆర్గనైజేషన్లో హార్వర్డ్ యూనివర్సిటీలో కెనడీ స్కూల్ అని చాలా మంచి పేరున్నది ప్రపంచ ప్రఖ్యాతి. దాంట్లో అంత స్టాండర్డ్ దాంట్లో మా ముఖ్యమంత్రి చదివితే జీర్ణించుకోలేకపోతున్నారు. అంతకుముందే మనకి ఇంగ్లీష్ రాదు ఇంకేది మంచి ఫ్లూయెంట్గా రాదు. దానికి ఎన్నో రకాల సమాధానాలు చెప్పే. ఇంగ్లీషు ప్రతి వాళ్ళకు వస్తుంది, ప్రతి వృత్తి చేసుకుంటే వాళ్ళకి కూడా వస్తుంది. అక్కడ ఇంగ్లీష్ రాజ్యంలో పుట్టబట్టి నేను తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను, ఇంగ్లీష్లోనే చదువుకున్నాడు ఆయన. కొన్ని ఇంగ్లీష్ను ప్రఖ్యాతమైనది, అది ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు అట్లా చేస్తారు. హార్వర్డ్లో చదువుకుంటే ఇది కూడా అంటే హార్వర్డ్లో చదువుకున్న కాంచి మరి ఏదో సంథింగ్ వాళ్ళకు లోపల ఏదో జరుగుతున్నది. ఎందుకంటే కుళ్ళు కదా. ఈ దొర కల్చర్ ఎట్లా ఉంటుందంటే తెల్ల బట్టలు వేస్తే ఓరకపోవడము, మంచిగా చదువుకుంటూ ఓరకపోవడము, మంచిగా పని చేస్తే ఓరకపోవడము, ఆధిపత్యం. ఈ కల్టుకున్న సమస్య అది. ఇప్పుడు అదే మిమ్మల్ని వేధిస్తున్నది. ఈ దొర అనే ఫోబియాను మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఇది ప్రజాస్వామ్యము, స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 80 సంవత్సరాలు అయింది. ఇక్కడ కూడా మీరు పాలించినప్పుడు దీన్ని దొర రాజ్యంగా మార్చడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు మళ్ళీ మార్చుకున్నారు. దానికి నాయకునిగా ముఖ్యమంత్రిని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చేసిండ్రు. అది ఇంకా మీకు తెలిసి రావట్లే. కాబట్టి ఈరోజు మేము అంటున్నాం, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు వీళ్ళను ఒకటి మాట్లాడితే ఇంకొకళ్ళ గురించి మాట్లాడుతుంది అంటే అంత జెలసియస్ మైండ్. ఎవరు కూడా ఈరోజు వాళ్ళ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడడానికి ఎందుకు రావట్లేరంటే మీతోని వాళ్ళకు వచ్చింది ఏం లేదు, మీకు సపోర్ట్ చేస్తే వాళ్ళకు వచ్చేది నష్టం తప్పితే ఇంకోటి కాదని ఎవరు పట్టించుకోవట్లే. మళ్ళీ మనం ఇప్పుడు కొంచెం ఇట్లాంటి పనికి మాలిన పనులు చేస్తే మనం ఏమైనా తిట్టినాం అనుకోండి, ఇక తిడుతున్న చూసినావా కాంగ్రెస్ వాళ్ళు, రెచ్చగొట్టడం, ఇది ఇచ్చింగ్ చేయడం అన్నమాట. ముఖ్యమంత్రి మీ ముందు నుంచే వచ్చిండు, ఈరోజు ఒక ప్రెస్టేజియస్గా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఒక స్టాండర్డ్ బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడి నుంచి ఇంకా ఆయన స్థాయిని పెంచుకునే పనిలో ఉన్నాడు. మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఆలోచించే స్థితిలో లేరు. ఏమంటారు కదా, ఊళ్ళే కింది నుంచి ఎదిగినోడు పైకి పోతూ ఉంటే వీళ్ళు ఈయన్నే ఉండి చూస్తూ ఉంటారు కదా. ఆ విధంగా ఈరోజు మీ దగ్గర మీతో ఉన్నప్పుడు ఉన్నట్టే రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు అనుకుంటున్నాం మీరు. కాబట్టి ముఖ్యంగా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మీరు ఎన్ని చెప్పినా ప్రజలు వినరని 100 సార్లు చెప్పి మా నోర్లే కాయగాస్తున్నాయి తప్పితే మీకైతే సిగ్గురాట్లేదు రాబాయ్ ఏమన్నా కానీ. ఇంకా మళ్ళీ డోసు 3rd డిగ్రీ 4th డిగ్రీకి పోదామని అంటే నిజంగా కూడా మిమ్మల్ని తిడితే జనం మమ్మల్ని తిడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకంటే లేదు, మీరెందుకు ఇట్లా దిగజారుతున్నారనే పరిస్థితికి వచ్చింది. నేను కూడా చదువుకున్న ఒక 2-3 పీజీలు చదువుకున్న, పిహెచ్డీ కూడా చేసుకున్నా, కానీ మీ స్థాయి దిగజారే అబద్ధాలు, మీ స్థాయి దిగజారే భాషను మాట్లాడాలంటే కూడా మాకు ఆత్మాభిమానం అడ్డం వస్తున్న అబద్ధాలు, పచ్చిగా అబద్ధాలు. అసలు కేసీఆర్ స్కూలే అబద్ధాల స్కూల్. వెనకడికి మా దామోదర రాజనరసింహ గారు ఒక మాట అంటుండే, అబద్ధాలకు పెద్ద కొడుకు కేసీఆర్ అని. ఇక ఆ తర్వాత బావబామ్మర్దులు కూడా ఏదో ఒక చిన్న కొడుకో మధ్య కొడుకో అయి మీరు చేస్తున్న ప్రయత్నం. ఇలా ఆ జీవో కూడా దానికి సంబంధించి ఎలాంటి అంశాలు వచ్చినా కూడా మేము దాని మీద స్పందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేకించి జీవో కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్పలేను, మీకు ఇస్తాను. జిఐడి నుంచి వచ్చిన జీవో కూడా ఇప్పుడు తీసుకున్నాం మేము. మధ్యన నేను ప్రెస్ మీట్ ఆపిన క్రమంలో ఆ అబద్ధానికి సంబంధించి ఏ విధంగా ఆర్డర్ ఇచ్చిందనేది కూడా దాంట్లో ఏముంది, కేవలం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే
ముఖ్యమంత్రి గారికి చెల్లించబడితే తప్పితే దాంట్లో ఫీజుకు సంబంధించి ఎలాంటివి లేవు అనేది ఆ సోకాల్డ్ గొట్టంగాడి ఎవడు వాడు వేసింది కదా ఏంది ఆర్టీఏ వేసింది అంటారు కదా, ఇగో ఆర్డర్ మీ దగ్గర ఉంది, నేను మీకు అందరికి కూడా మళ్ళీ ఇది అయిపోయాక నేను షేర్ చేస్తా. కాబట్టి ఇట్లాంటి లేని వాటిని క్రియేట్ చేయడము, వాళ్ళు ఏమవుతుందంటే పొద్దుగాల ఒకటి అనుకొని దాన్ని సాయంత్రానికి సోషల్ మీడియా, తెల్లారికి వాళ్ళ పేపర్లలో వాళ్ళ టీవీలలో, తర్వాత దాని మీద ఒక యాక్టివిటీ. ఇంకా ఇది తప్పితే కొన్ని పదాలు గుర్తొస్తున్నాయి కానీ అంటే బాగుండదని, కానీ సోంబేరిగాళ్ళ కంటే ఎక్కువ తయారైంది మీరు. ఈ మీడియాల కనపడాలనే ఒక దుగ్ధ, లేదంటే ప్రతిరోజు ఒక ఇష్యూను కాంట్రా చేయాలనే ఒక ఆలోచన తప్ప ఇంకేది దీంట్లో కనపడట్లే. మీరు చెయ్యండి. ఈరోజు వేల కోట్ల రూపాయల ఏమంటాం పత్రికా యాడ్స్ ఇచ్చిండ్రు, మేమిస్తే ఇవ్వద్దు. నువ్వెవడరా పోయి చెప్పడానికి నాకు అర్థం కాదు. మీరు ఇవ్వచ్చా? మేము ఈ 2 సంవత్సరాలు 2-3 సార్ల కంటే ఎక్కువ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. మళ్ళీ దాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతా నుంచి చెల్లించాలంటే మీలాగా కాంగ్రెస్ పార్టీ దోచుకోలే. మా జాతీయ పార్టీ ఎలక్ట్రోల్ బాండ్స్ మా యొక్క ఫండ్సే 200-300 కోట్లు లేవు. ఎన్నోసార్లు చెప్పినాం, నీది ఒక ప్రాంతీయ పార్టీ, ఉప ప్రాంతీయ పార్టీ, 8,000 కోట్ల పైచిలికి ఇలా మీకు ఎలక్ట్రోల్ బాండ్స్ ఉన్నాయి. మొత్తం 8,000 పైచిలు కంటే 10,000 దగ్గరికి 834 కోట్లేమో ఎలక్ట్రోల్ బాండ్స్, 10,000 కోట్లు పూర్తిగా ఉన్నాయి. 10,000 కోట్ల లోపు బీజేపీది కూడా 10,000 కోట్ల లోపు ఎలక్ట్రోల్ బాండ్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ టు కరెక్షన్ కొంత అటు ఇటుగా ఉన్న 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళ పార్టీ ఫండ్ ఉంది. 145 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఈరోజు మళ్ళీ మేము డిస్క్లోజ్ కూడా చేసినాం దాన్ని అపేరెంట్గా పేపర్లో. సబ్జెక్ట్ టు కరెక్షన్ 250 crores నుంచి 300 crores ఉండొచ్చు. మాది 29 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ, సుదీర్ఘకాలంగా ఉన్న పార్టీ. మాకు ఎవరైనా ఎలక్ట్రోల్ బాండ్స్ ఇస్తే వాళ్ళ మీద ఐటీ రైడ్, సిబిఐ దాడులు ఇట్లా చేసేదేమో ఆయన పని, మోడీ గారి పని. మరి ఈ చిన్న పార్టీ, ఇది పాత 10 జిల్లాల్లో ఉన్న పార్టీ, దీనికి 834 కోట్ల రూపాయల ఎలక్ట్రోల్ బాండ్స్ వచ్చినాయి. దానికే కేటీఆర్ పోయి మొన్న చెప్పొచ్చింది సిట్ ముందు. ఒక ఆయన నూకే ఫోన్ చేసి పైసలు అని అంటుంటే అదే దాంట్లో వచ్చింది. ఏదో శుద్ధపూసలు లెక్క మాట్లాడుతున్నారు వీళ్ళు. కానీ 10,000 కోట్ల రూపాయలు వాళ్ళకు పూర్తి ఎలక్షన్కు ఖర్చు చేసుకోవడానికి, పార్టీ విధుల కోసం నిర్వహించుకోవడం కోసం ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ మేము ఒకవేళ కనుక ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం సొమ్మునో లేకపోతే ప్రజల నుంచో సేకరిస్తే లెక్కలు ఉంటాయి కదా. కాబట్టి దోచుకునే దొంగలు కాబట్టే దేన్ని కూడా అదే పచ్చకామరలోని కనుక రోకమంతా పచ్చగా కనపడ్డట్టుగా మీరు దొంగలు కాబట్టే ప్రభుత్వంలో ఉండేటోళ్ళందరూ కూడా దొంగలు అనిపిస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఈ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో చేసిన ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ పిచ్చి కూతలు కూసేదానికంటే కనీసం మీ పార్టీని చక్కగా పెట్టుకునే పనులన్నా వాడి 100 సార్లు చెప్తున్నాం. మీకు బడకపోగా ఇంత పొద్దుగా లేస్తే హరీష్ రావు, కేటీఆర్ నీ అమ్మ మైకాసురులై మైకుల కాడ మొత్తుకుంటా ఉంటారు కదా. గిన్నిసార్లు అడిగింది కవిత, ఒక్కసారన్నా ఒక్క ప్రశ్నకన్నా సమాధానం చెప్తున్నారా బాబు మీరు? ఈ మౌనం అంటే ఆమె చెప్పేది కరెక్ట్ అనే కదా, అన్ని రకాలుగా ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ కరెక్ట్ అనే కదా. కాబట్టి ఇంకా మేము శుద్ధపూసలం, మేము చాలా రాజకీయాలు చేస్తామేమో. ఒక ఆయన అంటున్నాడు 2 సంవత్సరాల్లో మేము వస్తాం మళ్ళీ చూస్తాం. ఇంకేడికి వచ్చేది మీరు? మిమ్మల్ని పాతాళంలోకి తొక్కితే ఏడపోయినరు మీకు ఇంకా అర్థం కావట్లే. ఏమి ఇక ఒక 2-3 సోషల్ మీడియా పెట్టుకొని 2-3 గోస్ట్ ఎక్కడనో పెట్టుకొని ఎన్టీఆర్ని డేటా సెంటర్లు ఎక్కడనో అక్కడ ఉంటాయట, దుబాయో ఎక్కడెక్కడో పెట్టుకున్నారట. అక్కడ పెట్టుకొని ఇక్కడ ఉన్నాయి 2 టీవీ ఒకటి పేపర్ ఒకటి పెట్టుకొని అబద్ధాలను ప్రచారం చేసుకుంటే అధికారంలోకి వస్తారా? గతంలో మీరు ప్రభుత్వం చేయండి రా నాయన అంటే కూడా మీరు చేసింది కాదే. మీరు చేసింది లేకపోగా చెయ్యంది చేసినట్టు చెప్పుకోవడం వల్ల వచ్చిన సమస్య. నిజంగా చెప్తున్నా, ఎంత దరిద్రం అంటే నేను అనుకున్న
మనం ఆర్థికంగా బలంగానే ఉండొచ్చు అని అనుకున్నాం మేము. మాలాంటి వాళ్ళకు కూడా అంతో ఇంతో డాక్టరేట్ చేసినాం కామర్స్లోకి ఇట్లా తెలుస్తాను. 8 లక్షల కోట్ల మీ బొందవాడ 8 లక్షల కోట్లు ఇలా అప్పనంగా తిని ప్రజలకు ఏం చెయ్యకపోగా మళ్ళీ ఇప్పుడు మేము చేస్తున్న వాళ్ళ మీద ముఖ్యమంత్రి మీద మీరు ఇలాంటి అబండాలు వేసుకుంటూ నేరుగా మీలాంటి సత్తు సన్నాసిగాళ్ళు ఉండరనే ప్రతి ఒక్క పని ఆయన పారదర్శకంగా చేసే ప్రయత్నమే చేస్తాడు. ఎక్కడ కూడా ఏ లుకానా కూడా లేకుండానే చేస్తాడు. ప్రతి విషయంలో ఏ సందర్భాన్ని కూడా కనీసం మిస్యూజ్ చేయడానికి కూడా ఆయన చేయడు. ఏది